చెప్పన్నా. ఒక గ్రూప్ లో అది చూశాను, మీ వాయిస్ చూశాను. ఇవాళ సాయంత్రం 4 గంటలకి ఒడ్లు తగలబెడుతున్నాను, అందరు రావాలని చెప్పి. అవును సార్, ప్రేమతో అందరిని ఆహ్వానిస్తున్నాం. అంత అంటే ఇప్పుడు ఎన్ని ఒడ్లు మీ? నా 8 ఎకరాలు సార్. 8 ఎకరాల ఒడ్లు? అవును సార్. అంటే ఇప్పుడు ఏ ఊరది? ఇప్పుడు అది కలకూడెం సార్, తల్లాడ మండలం కలకూడెం. నా ఒడ్లు కాటా ఎట్లా సార్, ఎన్నిసార్లు అడిగినా వేద్దాం అంటున్నారు, చూద్దామంటున్నారు, లారీలు ఇవ్వమంటున్నారు, లేకపోతే బస్తాలు ఇవ్వమంటున్నారు, బస్తాలుంటే లారీలు ఇవ్వమంటున్నారు, లారీలుంటే అంటున్నారు. నాకు అన్నీ అనుకొచ్చినవి కూడా పోతున్నాయి ఉన్నాయి. నాతో పాటు వచ్చినవి పోతున్నాయి, నాకు అన్నీ అనుకొచ్చినవి పోయినాయి. నా ఈ కరెక్ట్గా డేట్లు ఉన్నాయి సార్, వీడియోలు తీసినవి ఉన్నాయి, పొలం కోసినప్పుడు వీడియోలు తీసినవి ఉన్నాయి, ఫుడ్ ఆరబెట్టేటప్పుడు మామూలుగా మేము సెల్ఫీలు దిగినవి ఉన్నాయి డేట్లు. నేను అది కూడా ఫోటో పెట్టినా, కొన్ని గ్రూపులు ఒక 2 పెట్టాను. పోయిన నెల 16వ తారీఖు మా 5% వచ్చినాయి సార్. అప్పుడు కుప్ప పోసేటప్పుడు ఫోటోలు తీసినా, ఇంతవరకు రాలేదు. ఇప్పటికి 6 సార్లు వాన కురిసింది సార్. 6 సార్లు వాన కురిసింది. ఎవరు సంబంధిత అధికారి ఎవరు? కుప్ప పోసిన తర్వాత 6 సార్లు వాన వచ్చింది కరెక్ట్గా. సంబంధిత అధికారి ఎవరు దానికి? సంబంధిత అధికారులు మాకెట్లా తెలుసు సార్, పైన ఎవరు మాట్లాడుతున్నారు? సొసైటీ వాళ్ళని మేము అడుగుతున్నాం ఏమని. సొసైటీ వాళ్ళ నెంబర్ ఉందా? ఉంది సార్. ఎవరు ఒకసారి మాట్లాడి మాకు కొంచెం సాయం చేస్తారా సార్? ఇప్పుడే నీకు లైన్ లో పెట్టి మాట్లాడుతున్నాను. నేను సాయంత్రం అందరినీ రమ్మని పెట్టు సార్. ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ చేద్దాం నెంబర్ తీసుకున్నా. అయితే మొన్న రోజు చేశాను ఎంఆర్ఓ గారికి కూడా, ఆల్రెడీ నేను ఒకసారి కంప్లైంట్ చేశాను. ఏమన్నారు? ఎంఆర్ఓ గారు ఈ రోజు రేపులో మాట్లాడతారు, అయిపోతేలే దిగుమతి అయింది అని చెప్పారు. ఎంఆర్ఓ గారితో మాట్లాడుకుని నేను వారం పైన అయిపోయింది సార్. ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడినా, తలాడు ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడి ఒక 10 రోజులు వారం రోజులు. నేను తల్లాడు ఎంఆర్ఓ లైన్ లో తీసుకుంటా, లైన్ లో ఉండండి. సార్ నమస్కారం సార్. హలో నమస్కారం సార్, ఎంఆర్ఓ గారు చెప్తున్నాం సార్. This call is now being recorded. మరి ఇప్పుడు ఈ మన అందరు మీరు రావాలి, విలేకరులు కానీ నాయకులు అందరూ రావాలని చెప్పేసి ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు సార్. అవునవును చూసా. ఆ విషయం రైతు మాట్లాడాను. రైతు మాట్లాడితే నేను ఎంఆర్ఓ గారు కూడా కంప్లైంట్ చేశాను, నాకు ఎవరు న్యాయం చేయట్లేదు అని చెప్పేసి. ఇప్పుడు ఆయన ఓన్లో ఉన్నాడు సార్, ఒకసారి మాట్లాడండి. ఇవ్వండి సార్ సార్ నా ఏం వద్దొద్దు సార్, ఈ 10 అది 1000 పదులా? 1000 పదులకి మనం హనుమకొండకి మనకి రైస్ మిల్ ఫైనల్ అయింది కదా, మొన్నటి దాకా దానికి ఫైనల్ కాదు, 2 రోజులు అయింది మనకి హనుమకొండ సార్. నేను మొన్న మీతో ఫోన్ చేసి మాట్లాడలేదు కదా సార్, 1 రోజుల కింద నా పేరు కూడా మీరు రాసుకున్నారు, గోళ నాగేశ్వరరావు అని చెప్పాను, మీరు నా పేరు కూడా రాసుకున్నారు. కరెక్టే చెప్పానండి, అది 2 రోజుల కింద మనకి ఫైనల్ అయింది. ముందు మనకి మీరు మాట్లాడినప్పుడు మనకి రైస్ మిల్ ఫైనల్ కాలే, అర్థమైనా? మనకి హనుమకొండ 2 రైస్ మిల్లు ఫైనల్ అయినాయి. ఏంటంటే సార్ ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా సార్. నేను చెప్పండి. నాకు నిన్న మొన్న అయిందని మీరు చెప్పారు, నాకన్నా వెనకొచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతూనే ఉన్నాయి. వెనకొచ్చినవి వెళ్తున్నాయి, నాతో పాటు వచ్చినవి వెళ్తున్నాయి. వచ్చినాయి సార్ నా ఒడ్లు. ఇది సొసైటీయా లేకపోతే సొసైటీ? కలకడమ గ్రామంలో ఉన్న సొసైటీ సార్. నా ఈ పోయిన నెల 16వ తారీఖు నేను ఒడ్లు కొప్పేసుకున్నప్పుడు సెల్ఫీలు దిగిన ఫోటోలు కింద ఉన్నాయి సార్ నా దగ్గర. ఇప్పుడు చూసుకున్నాం 2 రోజులు అయిందని. పోయిన నెల 16వ తారీఖు నా ఒడ్లు శాతం వచ్చినాయి సార్. ఇంతవరకు కాటా వేయట్లేదు. నాకన్నా మేము వచ్చినప్పుడు కలిసాం మన ఈవినింగ్. అప్పుడా మీరు వచ్చిన రోజు నేను కనలేదు సార్, నేను ఆ రోజు ఊళ్ళో లేను, విజయవాడలో ఉన్నా. నాకు అర్థమైంది. ఇప్పుడు ఇదే కాదు, మన మండలంలో డిలే అన్నమాట వాస్తవం. రైస్ మిల్లులు ఫైనల్ కాలే. తర్వాత ఇప్పుడు ఏంటంటే రైస్ మిల్లు ఫైనల్ అయ్యాక లారీలు డిలే అయినాయి. ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఎమ్మెల్యే గారు
చర్చ పెడితే మేము సత్తుపల్లి వచ్చాం, అందరూ కూడా మండలాధికారులు అందరం కూడా. మీరు అన్నమాట నాకు ఓకే సార్ అర్థమైంది. మరి నాకు వచ్చిన వాళ్ళు ఎట్టబోతున్నాయి సార్? మరి అది నాకు తెలియదు. అది నాకు అక్కడ సెంటర్ ఇన్ఛార్జి బాధ్యత. రామ్కీతో నేను మాట్లాడతాను సార్. మేము కాంగ్రెస్ పార్టీ సార్, మేము మా ఓట్లు వేయట్లేదు సార్. మేము ఏం చెప్తున్నాం తగలబెడుతున్నాను అని చెప్పి మెసేజ్ అందరికి పెట్టినారు. అందరూ పెట్టారు మీరు. నాకు ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా తగలబెట్టుకున్నట్టయితే మనం దేనికి ఇంత కష్టపడి పండించుకునేది ఉంది సార్. మరి రైతుగా బతకడం వేస్ట్ సార్. తప్పని అలా కాదు, మీరు రైతుని బతకనీరు సార్, రైతుని బతకనీరు సార్. లేదు అలా మీరు 16 తారీఖు ఓట్లు శాతం వస్తే ఇంతవరకు నా ఓట్లు వేసుకోకుండా నాకన్నా వెనకొచ్చిన వాళ్ళు అందరూ ఎట్టపోతున్నాయి సార్. అది పోయినాయి అంటే అది సెంటర్ ఇన్ఛార్జి అంత రెస్పాన్సిబుల్. అది ఆయన వచ్చి 10 కేజీలు కటింగ్ అడిగింది సార్. లేదు తూర్పాలు పట్టారా? మా ఊర్లో ఎవరికి పోసారు? ఎవరికి పోయకోకుండా ఒక్కనే పోసుకునేలా సార్. మా ఊర్లో ఎవరికి పోయకోకుండా వేసపోతున్నారు. సరే నేను ఫోన్ లో మీరు 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 చెప్పిన మాట వాస్తవం. మీ బాధ మీరు వ్యక్తపరిచారు. అది నేను ఇప్పుడు రాష్ట్రీతో మాట్లాడి చెప్తాను. రాష్ట్రీ కూడా నాకు ఫోన్ చేశాడు. నేను మీటింగ్ లో ఉంటే ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడే బయటకు వచ్చాను. కోరుకుంటున్నా. తప్పకుండా చేద్దాం. అలా లేకపోతే సాయంత్రం అదే పని చేస్తారు. మంచిది కాదు అది. ఆ పేరు గోళనాగేశ్వరరావు అండి. గోళనాగేశ్వరరావు గారు ఇప్పుడు తహసీల్దార్ గారి దృష్టిలో ఉంది. తహసీల్దార్ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. నేను మాట్లాడుతాను. దాని గురించి మీరు ఇదే అవ్వాల్సిన అవసరం లేదు. అందరికీ డిలే అయిన మాట మన మండలంలో చాలా ఎక్కువ శాతం మనకి ఈసారి దొడ్లు గానీ మనకి సన్నాలు 16-30 చాలా 18% వచ్చింది. దానివల్ల మనకి బిల్లులు పైన నమ్మడం అది చాలా డిలే అయిన మాట వాస్తవం. మీరు డిలే అని అన్నారు. ఓకే డిలే కాలేదు. తెలియదు అది. నేను ఇప్పుడే మాట్లాడతాను. గోళనాగేశ్వరరావు గారు తహసీల్దార్ గారు జరిగిన దానికి వదిలిపెట్టండి. ఇప్పుడు మొత్తం 6 సార్లు అనుకుంటుంది సార్. తహసీల్దార్ నాగేశ్వరరావు గారు నన్ను మాట్లాడండి. వచ్చిన మాట వాస్తవం. అది మన మండలంలో డిలే అయిన మాట వాస్తవం. అర్థమైందా? అలాగే అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఉన్న ఫలంగా అయితే మీ దగ్గర రాలేను, కానీ నేను ఇప్పుడు మాట్లాడి మళ్ళీ మీతో చెప్తాను. నేను నాగేశ్వరరావు గారు అర్థమైందా? ఇప్పుడు తహసీల్దార్ సార్ నోటీస్ లో పడ్డది. ఇప్పుడు వారు ఓకేనా? నేను మాట్లాడి మీకు సాయంకాలం కదా నేను చెప్తాను. నేను అర్థమైందా? అది రేపు ఈ రోజు ఓకే సార్. రేపు ఎంత ప్రయత్నాలు చేయండి సార్. తహసీల్దార్ గారు నేను చెప్తాను. అది అలాంటి పనులు మటుకు చేయొద్దు. మీరు అలాంటి ఎంకరేజ్ చేయొద్దు. మీకు ఎవరు చేయొద్దు. మీకు ఒకవేళ అలాగా జరిగితే దానికి మేము న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. సార్ ఈ రోజు తహసీల్దార్ ఎంఆర్ఓ గారితో మాట్లాడించినందుకు థ్యాంక్ యూ అన్న. ఇంతవరకు నాకు ఎవరు సహాయం చేయలేదు. నేను ఒక మాట మెసేజ్ మీడియా మిత్రుల్లో సహాయం చేయలేదు. ఒక మెసేజ్ పెట్టిన వెంటనే